మరుసటి రోజు ఇంటికెళ్ళాక 'బులుగు' ఛానల్ యొక్క మైక్‌లో ఇంకో రకంగా మాట్లాడాడు. రెండిటికి మధ్య పూర్తి వ్యత్యాసం ఉంది సార్. మాట్లాడినటువంటి మాటలకి పూర్తి వ్యత్యాసం. ఇప్పుడు జైలు దగ్గర ఒక పలుకులు పలికితే ఇంటికెళ్ళాక 'బులుగు' మైక్‌లో ఇంకో పలుకులు పలికాడు. అలాగే ఇవాళ మీరన్నారు కదా! పోసాని గారు ఏదో పశ్చాత్తాపపడుతున్నారని చెప్పేసి, ఇవాళ జైలు గోడల దగ్గర పలుకులు ఇవి. రేపొద్దున ఇంటికెళ్ళాక మళ్ళీ 'బులుగు' మైక్ పెడితే ఏం పలుకులు మాట్లాడతాడో దాన్ని బట్టి మనం డిసైడ్ అవుదాం సార్. వీళ్ళివాళ ఈ ఈ శిక్షలు అనుభవించి బయటకొచ్చిన వాళ్ళైనా సరే కనీసం పెద్దరికంగా అరె బాబు మేము తెలుసో తెలియకో తప్పు చేశాం. ఆ తప్పుకు సంబంధించి మేము చట్టం దృష్టిలో శిక్షలు అనుభవిస్తున్నాము. మీరెవరు ఎనకాలోళ్ళు ఇట్ట చేయొద్దని ఎవరు చెప్పట్లా. వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు అండ్ వీళ్ళు చూస్తాం, తేల్చుకుంటాం, ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, మళ్ళీ వచ్చేది మేమే, ఇంతకు పదింతలు మీ మీద చేస్తామని చెప్పేసి రెచ్చగొడతంటే అనవసరంగా పెద్దవాళ్ళు, మర్యాదస్తులు, అలాగే యువకులు, భవిష్యత్తు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నేర ప్రవృత్తి ఊబిలోకి చిక్కుకుపోతున్నారు సార్ తెలియకుండానే కూడా. రాజకీయం అనేది తొడలు జరుచుకునేది కాదు, రెచ్చగొట్టుకునేది కాదు, నా పెతాపం నీ పెతాపం చూసుకుంటాం అనేది కాదు. రాజకీయం అనేది ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సిన విషయం అన్న విషయాన్ని మర్చిపోయి పూర్తిగా నా లీడర్ కోసం నేను నాశనం అయిపోవాలి, నీ లీడర్ కోసం నువ్వు నాశనం అయిపో అన్న కాన్సెప్ట్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.